హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హెల్దీ వేలో వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలో చూడబోతున్నాము. మనం బరువు పెరగాలన్నా తగ్గాలన్నా న్యాచురల్గా చేయాలి. బరువు పెరగాలంటే మనం తీసుకునే క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి. అప్పుడే మనం వెయిట్ గెయిన్ అవుతాము. వెయిట్ గెయిన్ కోసం ఈరోజు మనం ఒక స్మూతీని చూడబోతున్నాము. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. అలాగే వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకొని వీటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మనము బాగా పండిన ఒక అరటిపండు వేసుకోవాలి. వెయిట్ గెయిన్ అవ్వడానికి బనానా అనేది చాలా దోహదపడుతుందండి. తర్వాత ఇందులో మనము ఒక 4 పండు ఖర్జూరం వేసుకోవాలి. వీటిని సీడ్స్ తీసేసి ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసేసి మెత్తని స్మూతీ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ స్మూతీని పిల్లలు, పెద్దలు, అలాగే ఎవరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వారు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఈ స్మూతీని ఉదయం 11కి లేదా సాయంత్రం 4కి ఈ సమయంలో తీసుకుంటే ఒంటికి బాగా పడుతుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.